హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనసారా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మస్కట్లో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే మునగాకు పప్పునైతే ప్రిపేర్ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రెసిపీని అప్పుడప్పుడు తింటూ ఉండాలి కదండి. ఏంటంటే వేరే కంట్రీలో ఉన్నప్పుడు మనకి ఇలాంటివి చాలా రేర్గా అయితే దొరుకుతుంటాయి. కాబట్టి దొరికినప్పుడు అప్పుడప్పుడు ఈ విధంగా ఏదో ఒక రకంగా అయితే మన హెల్త్కు మంచిదైన రెసిపీస్ వండుకొని తినడానికైతే నేను ట్రై చేస్తుంటాను. అదే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. తప్పకుండా నా వీడియోను చివరి వరకు చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను మన ఇండియా కందిపప్పు అండి. ఇక్కడ చాలా వరకు ఎర్ర కందిపప్పు ఉంటుందండి. అది టేస్ట్ అంత మంచిగా ఉండదు. నేను జమియాకు కొట్టుకైతే వెళ్ళి ఇవి వెతికి అయితే మన ఇండియా కందిపప్పును అయితే తెచ్చుకున్నాను. పప్పులోకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది పచ్చి కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి ఏ కర్రీకైనా. చాలా చాలా బాగుంటుంది. టమోటా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియను, పచ్చి కరివేపాకు అన్నిటినైతే నేను ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. మళ్ళీ పోపు పెట్టేది లేకుండా ఈ విధంగా చేసుకుంటే పప్పు అనేది చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. ప్లస్ వండుకోవడానికి కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. పక్కన నేను ఇంట్లో వాళ్ళకు కూడా వంట అయితే చేస్తున్నానండి. అదేవిధంగా పక్కనైతే నేను ఈ విధంగా అన్నిటినీ ఆయిల్లో ఫ్రై చేసుకొని మనకు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే మనకు పప్పు అయితే ఉడికిపోతుంది. పప్పు చాలా గుమగుమలాడుతుందండి. అన్నిటినీ ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి పప్పు. మన టేస్ట్కి తగినంత కారం, ఉప్పు, పసుపును కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా బాగా కడిగి పెట్టుకున్న మునగాకునైతే వేసుకొని మునగాకును కూడా కొద్దిసేపు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత అయితే వాటర్ వేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, మునగాకు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉందండి పప్పు అయితే. ఈ విధంగా అన్నిటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసుకుందామండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. 80% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి, మీరు చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మన పప్పుకు కావాల్సిన వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి అయితే ఉడికించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మనకు పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనకైతే పప్పు రుద్దుకోవడానికి ఇక్కడ ఏమీ అవైలబుల్గా లేవండి. అందుకే నేను గరిటెతో ఈ విధంగా అయితే మెదుపుకుంటున్నాను. చాలా చాలా సింపుల్ అండ్ టేస్టీగా మన మునగాకు పప్పు అయితే రెడీ అయ్యిందండి. ఇంకా దీనికి పోపు ఏం పెట్టని అవసరం లేదండి. ఫస్ట్ అన్ని ఆయిల్ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా పోపు ఏం అవసరం లేదు. ఇలాగే తినేయచ్చండి. పప్పు అయితే రెడీ అయింది. నేను వేరే బౌల్లోకి అయితే డిష్ అవుట్ చేసుకున్నానండి. సూపర్గా ఉందని చెప్తున్నాను నేను ఇక్కడ. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చేయని వాళ్ళు కూడా తప్పకుండా మన వీడియో చివరి వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ రైస్ అయితే పెట్టుకొని వచ్చానండి రూమ్లోకి. పప్పు మునగాకు పప్పుతో అయితే తింటున్నాను. చాలా చాలా బాగా అనిపించిందండి.
మన హెల్త్కు ఎన్నో ప్రయోజనాలున్న ఈ మునగాకునైతే అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.